సముద్రాలు ఉంటాయి, అదే ఆకాశాలు ఉంటాయి, అదే గాలి ఉంటుంది, అన్నీ అదే ఉంటుంది నాన్న. కానీ మనుషులు మనం మారితే మనం దేశం మారుతుంది, మనం చెడిపోతే మన దేశం ఏమవుతుంది? చెడిపోతుంది. మనం దేశం చెడకూడదు అంటే మనమేం కావాలా? మనం చెడిపోకూడదు. దేశ సేవ అంటే ఏమి? దేశ సేవ అంటే మన దేశ ప్రజలకి మనం ఏదైతే సేవ చేస్తామో అదే మన దేశ సేవ. మనం పెద్దోళ్ళై ఏమవ్వాలా? దేశానికి రక్షించే వాళ్ళు, దేశ ప్రజలకి సేవ చేసే వాళ్ళు కావాలా. అదే కానీ ఈ ఏదైతే ఈ మత్తు పదార్థాలు ఉండదో అంటే మీరు చిన్నపిల్లోళ్ళు, మీకు ఇవన్నీ అవగాహన కోసమే ఇది చేస్తే, యాక్చువల్గా ఇది వచ్చి మంచి యంగ్స్టర్స్లో మనం చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేమో. కానీ రాబోయే కాలానికి కాబోయే భవిష్యత్తు మీరు. ఆ రోజు మన పెద్దోళ్ళు ఇప్పుడు గాంధీజీ గురించి, ఎవరైతే స్వాతంత్ర సమరల గురించి, ఎవరైతే దండి మార్చ్ గురించి మన పెద్దోళ్ళు ఎందుకు చెప్పారు, కానీ వాళ్ళు ఆ రోజు తన ప్రాణం దీనికోసం దానికోసం వాళ్ళన్నీ వదులుకొనేసి ఎవరి కోసం వాళ్ళు పోరాడింది చెప్పండి? ఎవరి కోసము? మీ కోసం, నా కోసం, నా బిడ్డ కోసం, మన కోసం వాళ్ళు ఆ రోజు త్యాగాలు చేసింది. మనం బాగుండాలనేసి. నా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇది ఎవరైతే వాడుతారో వాళ్ళ వల్ల సొసైటీకి కూడా చెడ్డదే, మనకు కూడా చెడ్డదే, అందరికీ చెడ్డదే. రెండోది ఏమంటే వాని ఒళ్ళు కూడా చెడుతుంది, వాని జీవితం కూడా నాశనం అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏమంటే అది కొంచెం టైప్ అయిపోయింది. అది రాను దానికి వచ్చి చాలా మంది ఇది కూడా ఎందుకంటే సంపాదనకి ఒక మార్గం అయిపోయింది, అది సులువు అయిపోయింది, అది ఈజీ సంపాదన అయిపోయింది. అది దానికోసం అది మనం కూడా ఎంతవరకు అయితే మనకు తెలుస్తుందో అప్పటికప్పుడే అది మనము దాన్ని అరికట్టేస్తే భగవంతుడు అందరికీ బాగా పెట్టాలా. ముఖ్యంగా ఏమరా అంటే ఈ మత్తు పదార్థం మనం ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యం. మనం విద్యార్థి స్టూడెంట్కి మిడిల్ లక్షణం ఏంటి? డిసిప్లైన్. డిసిప్లైన్. అందరూ కూడా నిటారుగా వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి, డిసిప్లైన్గా ఉండాలి. ఈ స్కౌట్ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, యూనిఫామ్ కావచ్చు, వాళ్ళు క్యాప్ పెట్టడం అంతా చాలా బాగుంది. బాబు స్కౌట్ పిల్లలంతా సైడ్కి వచ్చానమ్మా ఇట్లా. అదే మేడం. ఎన్సీసీ పిల్లలు కూడా ఇక్కడ సైడ్గా నిల్చుకోండి, ఇట్లా క్యాప్ పెట్టుకొని వాళ్ళని కవర్ చేసేసేయమ్మా. ఈ దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, మీకేమైనా అర్థమైందా దీని గురించి? సబ్జెక్టు సార్ చెప్పింది. స్వాతంత్రం రాకముందు మనకు ఉప్పుని అంటుకోవడానికి కూడా, ఉప్పుని మనం వాడడానికి కూడా మనకు స్వతంత్రం ఉండేది కాదు. దాని మీద కూడా పన్ను విధించేవాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్. అలాంటి పరిస్థితుల్లో గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో దండి విలేజ్ వరకు 360 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు, ఒక శాంతియుతమైన ర్యాలీతో. దానివల్ల బ్రిటిష్ గవర్నమెంట్లో చలనం వచ్చి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఇది అందరూ వాడుకోవచ్చు, దీని మీద ఎటువంటి పన్ను లేదు అని. అలాంటి ఒక గుప్పెడు ఉప్పుతో బ్రిటిష్ గవర్నమెంట్ని కదిలించారు గాంధీ గారు. అలాంటి దండి మార్చ్ అనే ఒక పేరు పెట్టుకొని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే ఒక కుర్రాడు, కుర్రాడు 30 years గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఈ డ్రగ్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతి ఇదే మంత్ 7వ తేదీ తిరుపతి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్కడ ఉండే చాలామంది ఆఫీసర్లు, అలాగే 1,30,000 మంది విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తూ ఒక ర్యాలీ
దండి 2.0 నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సైకిల్ తొక్కుకుంటూ విశాఖపట్నం చేరుకుంటారు ఈరోజు. ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాని కవర్ చేసుకుంటూ అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఈ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వీళ్ళు ముందుకు సాగారు. ఎందుకు ఇంత అవసరం వచ్చింది చెప్పడం? ఇంత డ్రగ్స్ గురించి ఇలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రస్తుత భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ డ్రగ్స్ అనేది మన కల్చర్ కాదు, మనకు అలవాటు లేని ఒక పని. అలాంటి డ్రగ్స్ని మన దేశంలోకి ప్రవేశపెట్టి మన యూత్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు మన మీద ప్రయోగం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చిన్న ఈ కూల్ లిప్ లాంటివి కూడా అలవాటు చేస్తున్నారు. మీకు ఎవరికైనా తెలుసా ఈ కూల్ లిప్ అనే టొబాకో ప్రోడక్ట్ తెలుసా మీకు? చిత్తూరులో ఈ కూల్ లిప్ అనే ఈ టొబాకో ప్రోడక్ట్ ఎక్కువగా స్కూల్ పిల్లలు అడిక్ట్ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో చిత్తూరు కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా పెద్ద ఎత్తున, సిఐ గారికి స్వాగతం సార్, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఈ గాంజాని కంట్రోల్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. దీనికి ఒక ఐజీ సార్ కూడా చాలా చిన్నపిల్లలన్నా సమాజం అందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా చేయాలనే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క స్కూల్కి, కాలేజీకి, అన్ని చోట్ల ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. చిన్నపిల్లలు ఈ ఏజ్లో ఏదైనా ఒక టొబాకో ప్రోడక్ట్కి అలవాటు పడితే వాళ్ళకి యంగేజ్ వచ్చే లోపల వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఇది WHO గైడ్లైన్స్ ప్రకారము గేట్వే థియరీ అంటారు. చిన్న వయసులో ఏదైనా ఒక టొబాకో ప్రోడక్ట్ అలవాటు పడితే వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మొదటగా వాళ్ళకి అవేర్నెస్ చేయాలి. ఇలాంటి వస్తువులు వాడకూడదు, ఈ టొబాకో ప్రొడక్ట్స్ వాడకూడదు, వీటికి దూరంగా ఉండాలి. మన నాన్నలు కావచ్చు, మన ఫ్యామిలీలో ఎవరైనా యూజ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, నాన్న ఇలాంటి అలవాటు చేసుకోవద్దు, ఈ అలవాటుని మానుకోండి, దీనివల్ల ఉపయోగం లేదు అని మీరు చెప్పాలి. అలా చెప్పాలి అంటే మీకు అవగాహన ఉండాలి. దాని ముఖ్య ఉద్దేశమే ఈ ఈగల్, పోలీస్, NGOs అందరూ కూడా కలిసి ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ చేస్తున్నారు. అదేవిధంగా ఈగల్ పెట్టిన తర్వాత కంప్లీట్గా మన రాష్ట్రంలో ఎక్కడా కానీ గంజాయి సాగు లేదు, అంతా కంట్రోల్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా సార్ చెప్పారు, స్టూడెంట్స్, పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే తర్వాత దేశానికి అంత సేవ చేయగలుగుతారు. ముఖ్యంగా మన దేశ యువత చాలా స్ట్రాంగ్. అలాంటి ఒక పంజాబ్ స్టేట్లో ఇంటికి ఒక జవాన్ ఉంటాడు, ఇద్దరు కూడా ఉంటారు. భారత ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో ఎక్కువ మంది పంజాబ్ నుంచి సెలెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచినే కసి, నేను ఆర్మీకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మన ఆర్మీని డైరెక్ట్గా ఎవరు అటాక్ చేయలేని పరిస్థితుల్లో పంజాబ్ స్టేట్ని టార్గెట్ చేశారు. మన ఆపోజిట్ కంట్రీస్
పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ ఈ పంజాబ్ స్టేట్లో యూత్కి ఎక్కువగా డ్రగ్స్ అలవాటు చేశారు. ఇప్పుడు పంజాబ్ స్టేట్లో ప్రస్తుతం రికవరీ అవుతున్నారు, కానీ 2 జనరేషన్లు లాస్ అయిపోయాయి, 2 తరాలు లాస్ అయిపోయాం మనం. ఆర్మీ కూడా సెలక్షన్ ప్యాటర్నే మార్చేశారు. ఇంతకుముందు ఆర్మీకి సెలెక్ట్ అవుతే 15 years సర్వీస్ చేసేవాళ్ళు, ఆ తర్వాత కంటిన్యూ వాళ్ళంటే అయ్యేవాళ్ళు, లేకపోతే రిటైర్డ్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అగ్నివీర్ తీసుకొచ్చారు. భారత్ యువతలో శక్తి తగ్గిపోయింది అనే ఉద్దేశంతో ఈ అగ్నివీర్ తీసుకొచ్చారు. అగ్నివీర్ యొక్క ముఖ్య ఉద్దేశం 4 years సర్వీస్ చేస్తారు, ఆ తర్వాత 25% మాత్రమే అక్కడ హోల్డ్ చేసుకుంటారు, అక్కడే పెట్టుకుంటారు. రిమైనింగ్ 75% రిబ్యాక్ చేస్తారు. ఇదంతా కూడా కేవలం డ్రగ్స్ ప్రభావమే. ఇదంతా కూడా యూత్లో శక్తి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఆర్మీ సెలక్షన్ ప్యాటర్నే మార్చాల్సి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీ ఫ్యామిలీకి చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఈ టొబాకో ప్రోడక్ట్స్ కానీ, ఈ గాంజాయి కానీ, ఎటువంటి డ్రగ్స్ కానీ వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ అనేది ప్రజెంట్ సొసైటీలో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్న ఇష్యూ ఇది. అందుకే యాక్చువల్గా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, దీన్ని ఎక్కువ ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ దాన్ని అడిక్ట్ కాకుండా చూడాలి. దాంట్లో భాగంగా బాబు మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలా. ఏమని? ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు ఉత్పత్తులు, టొబాకో ప్రోడక్ట్స్ ని ఎప్పుడు కానీ లైఫ్ లో ఫ్యూచర్ లో మనము తీసుకోము అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడే. సిగరెట్లు లేకపోతే ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్, అది కూల్ లిప్స్ అనేది ఒకటి ఇప్పుడు నడుస్తుంది. చూసారు ఎప్పుడన్నా కూల్ లిప్ అనేది? ఐడియా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్ లిప్ అనేది కావచ్చు, లేకపోతే బీడీ, సిగరెట్ ఏదైనా సరే బీడీ, సిగరెట్ ఏది ఎటువంటి ప్రోడక్ట్ మేము వాడము అని ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. మీరు ప్రతిజ్ఞ చేస్తారా? గుడ్ 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 100%. వన్స్ ఇప్పుడు డిసైడ్ అయితే మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, మీకు బలవంత పెట్టినా నేను తీసుకోను అంటే తీసుకోను అని డిసైడ్ అయిపోవాలా. ఉంటారా అట్లా గట్టిగా? గుడ్ గుడ్ గుడ్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ పక్కన ఎవరైనా ఉన్నా కానీ మీ పెద్దలకు కూడా మీరు, మీ పేరెంట్స్ ఎవరైనా, మీ ఫాదర్ కానీ మీ అన్న కానీ ఎవరైనా అట్లా తీసుకుంటుంటే అది మంచిది కాదు చెప్పాలా. చెప్తారా? గుడ్ 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 గుడ్. ఈ రోజు నుంచి పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించడానికి, నిర్మూలించడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వాలి. ఇస్తారా? థ్యాంక్ యూ. సార్ అట్లా పిల్లలు కొద్దిగా పైకి లేస్తారమ్మా. అందరూ పైకి లేనన్నా. ఇది ఉందా అందరి దగ్గర? భారతీయ ప్రౌఢైన నేను బాధ్యత కలిగిన పౌరునిగా
నా వ్యక్తిగతంగా కానీ దేశ ప్రజలకు కానీ ఏ విధమైన హాని కలిగించే మత్తు పదార్థాలను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని ప్రమాణం చేస్తున్నాను. నా దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిన మాదక ద్రవ్యాల వినియోగం నుంచి రక్షించుటకు ప్రయత్నిస్తున్నాను అని నా దేశ ప్రజల్లో మాదక ద్రవ్యాల మహమ్మారిపై అవగాహన, చైతన్యం కలిగిస్తూ వాటి నిర్మూలన లక్ష్యంగా నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో భారతమాత సాక్షిగా, జాతీయ జెండా సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. बोलो जय भारत माता की, बोलो जय भारत माता की. గ్యాప్ పెట్టుకో. బయట పెట్టమంటారా, కరువు పెట్టమంటారా? సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పినా అవుతుంది. మీరు మాకిస్తారు. ఒక మాట వినరు. సెంటర్